మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఆ. పునర్జన్మ అనేది అసలు ఉందా? ఉంటే అది ఎలా తెలుసుకోవచ్చు ఫస్ట్? తెలుసుకుని మనం ఇలా ఉండగలుగుతామా మామూలుగా? అసలు ఇలా ఉండి మన గత జన్మ ఏంటో తెలుసుకునే అవకాశం ఉందా? మన ముందు జన్మ ఏముందో తెలుసుకునే అవకాశం ఉంటుందా? వీటి గురించి. పునర్జన్మ ఉంది. ఇది ఉంది. ఉంది హ్మ్. ఉంది. నేను ఒక చిన్న మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్నగారు జాబ్ చేసేవారండి. మా అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హ్మ్. నీకు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకో అలా అనిపించింది చదువుకునేటప్పుడు. ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ ఎన్ ఎక్స్ట్రా క్వాలిటీ. ఆఫ్ కోర్స్ నిజమే. హౌ యు గాట్ ఇన్ యువర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ మీ ఇంట్లో నటులు లేదా ఇట్లా వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ ఉండుండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే అలా లేరు. నీకే ఎందుకు వచ్చినాయి? స్పెషల్ క్వాలిటీ ఒక క్వాలిటీ ఉంది. మైట్ బి ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఎర్లియర్ బర్త్. ఓ అయి ఉండొచ్చు. సరేనమ్మా, నీకు ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన చెప్తా. యాక్చువల్ నాకు ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు కల్పన చావ్లా. చనిపోయింది, తెలుసు కదా. ఆ అమ్మాయి మగపిల్లాడుగా శ్రీలంకలో పుట్టింది. ఇప్పుడు ఇప్పుడు 7 ఏళ్ళు. ఆధారాలు ఏంటండి? ఒకసారి గూగుల్ చేసి చూడు. అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అబ్బాయిని పరిశీలన చేస్తున్నారు. 7 ఏళ్ళు వాడికి సింహాళ భాష తప్ప వేరే భాష తెలియదు. వాడు హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. వాడు సైంటిఫిక్ ఇష్యూస్ ను మాట్లాడుతున్నాడు, వీటిని గురించి మాట్లాడుతున్నాడు. నేను కల్పనా చావ్లా అని చెప్తున్నాడు. మీకేమనిపించింది? మీకు నిజమని అనిపించిందా? కాదా? మాట్లాడింది ఆ మాటలు విన్నా కాదా? సరే, నువ్వు అటు ప్రక్కన పెట్టేద్దాం. ఇంకొక విషయం అడుగుతాను. శ్రీనివాస్, ఉప్పలపు శ్రీనివాస్ పేరున్నావా? ఆ అబ్బాయిని మ్యాండలిన్ శ్రీనివాస్ అని కూడా అంటారు. మ్యాండలిన్ శ్రీనివాస్ మాకు తెలుసు, మేము చూసాం కూడా. చిన్న పిల్లాడు, ఎంత 3-4 ఏళ్ల పిల్లాడు వచ్చి స్టేజ్ మీదకి మ్యాండలిన్ మీద త్యాగరాజ కృతులు అద్భుతంగా వాయిస్తాడు. మ్యాండలిన్ మీద. ఇప్పుడు లేట్ చచ్చిపోయాడు. నేను మార్చినప్పుడు సంగతి చెప్తున్నాను. మళ్ళా మ్యాండలిన్ అంటే కింద పెట్టి బయటకు పోయి ఆడుకుంటాడు, స్టేజ్ బయట ఆడుకుంటాడు. ఎంతో నిష్ణాతులైతేనే కానీ అలా ప్లే చేయలేదు. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వాడికి అసలు ఆశ్చర్యపోయారు, వీడికి ఇంత ఎలా అసలు ఇంత టాలెంట్ ఉంది. అంటే ఇదంతా కూడా పూర్వజన్మలో వారు అయి ఉండడం వల్ల ఈ జన్మలో ఆ వాసనలు కొంత ఉంటాయి. సరేనమ్మా, చాలా చిన్న పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం. మ్యాథమెటిక్స్ లో చాలా అద్భుతమైన. మరి ఎట్లా వస్తుంది? ఎట్లా చెప్తున్నారు చెప్పు నాకు. దానికి రీజన్ ఏంది చెప్పు నాకు. దానికి రీజన్ ఏంది చెప్పు నువ్వు నాకు. పూర్వజన్మ ఎఫెక్ట్ అదంతా కాదు, ఇంకేదే రీజన్ నాకు చెప్పు. మామూలుగా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అడుగుతాను, చిన్నప్పటి నుంచి ఇవన్నీ మేము నేర్పించామండి పుట్టిన దగ్గర నుంచి, అందుకనే టకటక ఇలా మ్యాథ్స్ చేయగలుగుతున్నారని, ఇలా అన్ని గుర్తుపట్టగలుగుతున్నారని నెలల వయసులో అని చెప్తూ ఉంటారు పేరెంట్స్ అయితే. నిజమా? నిజం అనిపిస్తుందా నీకు? కొన్ని మాత్రం నమ్మవద్దు కాదు సార్. మరి అంత ఎగ్జాక్ట్ గా అంతలా ఎలా గుర్తుపట్టుకుంటారా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళ ఇంట్లోనే ఆ ఇది లేని శకుంతలాదేవి పేరున్నావా? షీఈ్ ఎ మ్యాథమెటికల్ జీనియస్. ఆమె మూవీ కూడా వచ్చింది విద్యాబాలన్ గారు. ఎన్నేళ్ల వయసు నుంచి? ఆ వయసులో అమ్మాయికి అంత జ్ఞానం ఎట్టొచ్చింది? కూడా క్యారీ ఫార్వర్డ్. అలా ఎన్ని జన్మల వరకు అవుతుందండి? నువ్వు చేసేటటువంటి కర్మ, మనకు కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు చేసే కర్మల్ని బట్టి ఈ 86 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా పుడతావు. ఈగ సినిమా చూపించలా?
మళ్ళీ మనిషిగా పుడతామా? ఇప్పుడు మనిషిగా ఉండి నువ్వు మళ్ళీ మనిషిగా నువ్వు అందుకే కదా మనిషి మనిషిగా కావాలా అని చెప్తున్నది. హ్మ్. మనిషి మనిషిగా చచ్చిపోతే హ్మ్. మనిషిగా పుడతాడు. మనిషి దుర్మార్గుడుగా, మనిషి జంతువుగా చేస్తే జంతువుగా పుడతాడు. హ్మ్. అవునా కాదా? హ్మ్. హ్మ్. వాళ్ళ జీవన శైలి. జంతు లక్షణాలు చూడడంలా మనం హ్మ్. సంస్కారం లేకుండా. హ్మ్. అవునా కాదమ్మా? మృగంలాగా మృగంలాగా రేపులు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ మళ్ళీ మృగాల్లాగా పుడతారు. అంతే. హ్మ్. మళ్ళీ మనిషిగా జన్మ ఎత్తాలి అని అంటే ఇప్పుడు నువ్వు మనిషిగా ఉండాలి. హ్మ్. నువ్వు మనిషిగా ఉండాలి. హ్మ్. మనిషిగా ఉండాలంటే మనిషిగా ఉండాలా అంటే మనిషిగా ఆలోచించు. మృగంలాగా ఆలోచించమాక. అది. సో మీరైతే కన్ఫర్మ్ గా చెప్తున్నారు పునర్జన్మలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా. మీరు ఎప్పుడన్నా అనుభూతి చెందారా అలా? ఇప్పుడు మీరు వేదాల గురించి కావచ్చు, నీకు లేకపోతే పురాణాల గురించి. నేను ఒక అంటే చివరగా ఒక లాస్ట్ ఫైనల్ టచ్ చెప్పండి. మా నాన్నగారు వచ్చినారు. నేను ఆర్టిస్ట్ని. నాకు బొమ్మలు వేస్తాను నేను చక్కగా మంచి బొమ్మలు. నేను శిల్పాలు కూడా చెక్కుతాను. సోపుల మీద శిల్పాలు చెక్కడం అనేది నాకున్న ఇంకొక మంచి ఇది. మంచి పెయింటింగ్స్ వేస్తాను. మా నాన్న ఎవరు అడిగిరి ఇంక ఎట్లొచ్చింది ఇదంతా అని అడిగితే ఏమన్నాయా అది నాకు తెలీదు. వాడికి వాడికి వాడు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడు అని అన్నాడు. మరి నీకేమన్నా అలవాటు ఉందా అని అడిగారు మా నాన్నగారిని. నాకు అలవాటు ఉంది. నేను మా స్కూల్లో చదివేటప్పుడు అయ్యవారు బొమ్మ గుర్రం బొమ్మే అని అన్నాడు. నేను బొమ్మేసి గుర్రం అని రాశాను. అది నాకు అంటే గుర్రం అనేది చదివితే గానీ అది గుర్రం అని అర్థం కాదనమాట అని చెప్పాడు అనమాట నాన్నగారు. అట్లా మరి నాకెట్లా అబ్బింది అది తెలీదు. ఏమో ఎక్కడో ఏ జన్మలో వాసన నాకు. బట్ మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మేబీ అంటే కొన్ని చోట్లకి వెళ్తే మన పునర్జన్మ ముందు జన్మ ఏంటి, లేకపోతే గత జన్మ ఏంటనేది మనకి చెప్పేటువంటి కొన్ని ఉంటాయి. అమ్మా నీకు వివేకానందుడు చికాగో స్పీచెస్ లో ఆయన చెప్తాడు, ఎవడైనా తెలుసుకోవచ్చు, నువ్వు లోపలికి వెళ్ళగలగాల. అంటే డీప్ స్టేట్ లోకి వెళ్ళి నువ్వు దాని గురించి తెలుసుకోవచ్చు అని అంటాడు ఆయన. అదేం గొప్ప విషయం కాదని అంటాడు. మనంతట మనం తెలుసుకోవచ్చు. బట్ ఆ డీప్ స్టేట్ కి వెళ్ళటం అనేది పెద్ద సవాల్. ఏమి మనం ఏది శ్రమ చేయకూడదు, మన దగ్గరకు అన్ని రావాలా. మెడిటేషన్ అనేది చాలా కష్టమైన అమ్మాయి ఇష్టంగా చెయ్యి. చేస్తున్నాను సార్. మరి నేను అనేది ఏంటంటే మనం ఏం ఇది కావద్దు, మన దగ్గరకు వచ్చేసేయాలని. ఇన్స్టెంట్ గా. ఎంత స్వార్థపరుడమ్మా మనిషి. అందుకే ఇలా ఉండిపోయాను సార్ మనం. మనం కాదు, మాలాంటి వాళ్ళు. ఏం లేదు, మనం కరెక్ట్ వర్డ్. బట్ రైట్, బట్ యూఆర్ స్పెషల్ ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మీద ఇంతకొంత అవగాహన, మీరు ఇంకా రీసెర్చ్లు చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఏదో అలా నోటి మాట కింద చెప్పకుండా రీసెర్చ్ చేసి ఇలా ఉన్నాయి, కావాలంటే చూసుకోండి మీరే ఆధారాలు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు నేను ఇచ్చిన రీజన్స్ లో నీకు లాజికల్ ఇది కనిపించాలా? ఆఫ్ కోర్స్ కనిపించింది. మరి అమ్మా నీకు నేను చెప్పడం కాదు, శాస్త్రాలన్నీ మనకు పునర్జన్మను గురించి చెప్తున్నాయి. భగవద్గీతలో చాలా సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు, వాసాంస జీర్ణాన్ని యథా విహాయ. వినలేదా అది? విన్నాను. మరి జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని ఒక చొక్కా తీసేసినట్టు తీసేసి ఇంకొక చొక్కా తగిలించుకోవడం, ఆత్మ మళ్ళీ వేరే శరీరంలోకి వెళ్తుంది. రైట్. చాలా అంటే దానికి పెద్ద దానికి ఒక దాన్ని ఏమంటారంటే థియరీ ఉంది. కానీ ఇప్పుడు ఆ థియరీ అని చెప్పుకుంటే తెల్లారిపోతుంది. కానీ డేస్ గడిచిపోతూ ఉంటాయి, అంతం అనేది ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ డెఫినెట్ గా కలుద్దాం, మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ.